ఆధ్వర్యంలో ఇక్కడ ఐబీ దగ్గర మనం ఒక 2,500 మంది యూత్ సమావేశం జరగడం చాలా పెద్ద విషయం మన సంగారెడ్డి జిల్లాకి, భారతదేశంకి. సో ఈరోజు మనకు 12th రోజు యాక్చువల్లీ అది తిథి, బట్ మనం కొంచెం ఆదివారం వస్తుంది కాబట్టి స్కూళ్ళు, కాలేజీలు సంక్రాంతి హాలిడేస్లో బంద్ ఉండొచ్చు కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాము. సో ఇది చాలా పెద్ద అవకాశం ప్రతి అందరికీ, ప్రతి ఒక్క యూత్కి. మనకు ఇక్కడ స్వామి వివేకానంద చెప్పిన ఒక మాట, అందరూ ఇప్పుడు ప్రపంచంలో మన యూత్ ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతున్నారు, ఎంత మాత్రం డిస్ట్రాక్ట్ అయిపోయి మన చదువులో కానీ రియల్ లైఫ్లో కానీ వాళ్ళు మాత్రమే మొత్తం చిన్న చిన్న విషయాలకి ఫోన్లు కానీ పేరెంట్స్తో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, పిల్లలు ఇంకా మళ్ళీ డిఫరెంట్ ఎడిక్షన్స్లు కానీ, సో ఇవన్నిటి కూడా వాళ్ళు చాలా అందరు కలిసి కూడా ఇప్పుడు స్వామి వివేకానంద జయంతిలో ఈ ఉద్దేశం ఇక్కడ వచ్చి అందరూ ఒక మెసేజ్ తెలుసుకోవాలి. అందరూ ఏంటంటే స్వామి వివేకానంద చెప్పారంటే మనం ఎవ్వరు కూడా తక్కువ కాదు, అందరూ పర్ఫెక్ట్. పుట్టినప్పటి నుంచి పెద్ద అయినంత వరకు ప్రతి ఒక్కరిలో ఉన్న పర్ఫెక్షన్ మనం గుర్తించాలి, రియలైజ్ కావాలి. అందుకని ఆయన ఇక్కడ నుంచి భారతదేశం నుంచి అమెరికా దాకా ప్రయాణం చేశారు, ఎన్ని కష్టపడ్డారు, ఏం చేశారు. ఇది ఒక దివసము. మనం పుట్టిన ప్రతి ఒక్క మనిషి ఎక్దం ప్రపంచంలో కూడా, అవును భారతదేశంలో కాదు, ఎందుకంటే స్వామి వివేకానంద సైంటిస్ట్ కంటే పెద్ద సైంటిస్టులు మనం అందరూ ఏం చెప్పారంటే మనకి ఇప్పుడు సృష్టించిన వస్తువులు, కానీ ఇప్పుడు స్వామి వివేకానంద ఏం చెప్పారంటే మన జీవితం ఎంత జీవించాలి అని అట్లా చెప్పారు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన స్వామి వివేకానంద మెసేజ్ని మన సంగారెడ్డి జిల్లాలో ఇక్కడ ఐబీ దగ్గర చేస్తున్న ఈ యొక్క ఫౌండేషన్, ఇది ఒక మనకు గ్రౌండ్ తెలుసుకొని ప్రతి ఒక్కరు ఇంటికి, ప్రతి ఒక్క యువతకి ఈ మెసేజ్ వెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. ప్రతి ఒక్కరు ఉన్న పర్ఫెక్షన్ రియలైజ్ కావాలి, ఎవరు కూడా తక్కువ కాదు. మన యువత అందరికీ కూడా ఈ ఎంకరేజ్మెంట్ చేయాలి కాబట్టి మనం ఇక్కడ సమావేశం జరిగినాము. సో ఇక్కడ వచ్చిన అందరికీ కూడా ప్రతి రంగం నుంచి వచ్చారు, స్కూళ్ళు, కాలేజీలు, మొత్తం క్రీడారంగంలో మన కూనా వేణు సార్ ఆయన అధ్యయనంలో ఇలాంటి ప్రోగ్రాం జరగడం చాలా పెద్ద విషయం. సో అందరికీ నమస్కారం, అందరికీ ధన్యవాదాలు. 12వ తారీఖు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని యువత లోపల ఒక ఉత్సాహాన్ని, ఒక ప్రేరణను, ఒక ఆత్మవిశ్వాసాన్ని నింపాలనేటువంటి దాని మీద తెలంగాణ యువజన సంఘాల సమితి ఈరోజు యువజనోత్సవాన్ని ఈరోజు ప్రారంభించుకోవడానికి సుమారు ఒక 2,000 మంది యువతరం సంగారెడ్డి చరిత్రలో ప్రథమంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి మహిళా మనులు కానీ, యువత కానీ చాలామంది సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. నేటి సమాజానికి ఇప్పుడున్నటువంటి ఒత్తిళ్లకు, ఇప్పుడున్నటువంటి టెన్షన్లకు చాలామంది యువత చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళ జీవనం సాగిస్తున్నక దానికి ఏకైక పరిష్కారం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి బలమే జీవనం, బలహీనతే మరణం, మనకు ఓటమి చెంత కూడా దాన్ని కూడా స్వీకరించాలని ముచ్చట చెప్పిండు. 1000 ఓటమిలను సరే తట్టుకోవాలనేటువంటి ముచ్చట చెప్పింది. కనుక ఓటమి అనేది మన జీవితంలో ఒక అంతర్భాగం తప్ప ఇంకోటి కాదనేటువంటి విషయాన్ని కూడా ప్రతి యువత కూడా, సంగారెడ్డి జిల్లా అన్నటువంటి ప్రతి యువకులు కూడా వాళ్ళ గుండె లోపల కూడా స్వామి వివేకానంద ఇచ్చినటువంటి బోధనలు ప్రపంచ స్థాయిలో ఆనాడు జరిగినటువంటి 1893 జరిగినట్టు సెప్టెంబర్ 11వ తారీఖు జరిగినటువంటి అది మహా సమ్మేళనంలో ఆయన పాల్గొని ప్రపంచాన్ని ఒక వెలుతురిచ్చినటువంటి జ్యోతి మన వివేకానంద వారి యొక్క జీవిత చరిత్రతో పాటు ఆయన ఇచ్చినటువంటి సందేశం ప్రతి యువత కూడా తెలుసుకొని సంగారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్రానికి, యావత్ భారతదేశానికి గొప్ప మణిహారం కావాలనేటువంటి దాని మీద పూర్తిగా మాకు సహకారం చేసినటువంటి చిన్నారం మండలం సంబంధించినటువంటి, అదేవిధంగా గుమ్మడిదల్ మండలం సంబంధించినటువంటి, సంగారెడ్డి జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పైన ధన్యవాదాలు. సంగారెడ్డి చరిత్రలో ఇంత దేదీప్యమానంగా, ఇంత అద్భుతంగా చేసినట్టు ప్రతి ఒక్కరు కూడా మా యువజన సంఘాలు అందరూ కూడా 9 గంటల కంటే 9 గంటలకు రావడం అనేటువంటిది కూడా చాలా అదృష్టంగా భావిస్తూ ఈ రోజు కార్యక్రమం సహకారం చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ స్ఫూర్తిని, ఈ సంకల్పాన్ని ప్రతి గుండెకు చేరేటువంటి విధంగా మేము సంపూర్ణ సహకారం చేస్తామని చెప్పేసి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ నందా. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!